దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించాలి. లోకమైతే ప్రస్తుతం అందరూ పండుగ చేయాలన్నటువంటి ఆశతో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. మరి ఎలాంటి పండుగ, ఏంటిది ఈ పండుగ, మరి క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటిది, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తన ఆశయం ఏంటి? దేవుని మనం ఎరిగిన వారమే ఉండాలి. దేవుని మనము ఎరిగిన వారమే ఉండాలి. వాక్యంలో ఏమైందంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎరగాలి. మాకు తెలుసు అంటామే కానీ ఎరగడం మన చేత కాదు. చాలా వరకు నాకు తెలుసు అనేవాళ్ళు పచ్చి మోసగాళ్ళు అని చెప్పచ్చు. ఎరిగిన వాడు ఆ మాట చెప్పడు. తేడా అన్నీ ఉండేది. నాకు తెలుసు అని ఎవడైతే అంటాడో వాడు పచ్చి మోసగాడు, దేవుని మోసం చేస్తున్నాడు. ఎరగకుండా ఎలానో తెలుసుకుంటావు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన ఎవరు అసలు? ఆది యందు ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఒక శబ్దం అంతే. దేర్ వాజ్ ఎ వర్డ్. సో ఆ వాక్యము దేవుని యొద్ద ఉండింది. ద వర్డ్ వాజ్ విత్ గాడ్. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండింది. అలాగే ఆ వాక్యము దేవుడై ఉండెను. ద వర్డ్ వాజ్ గాడ్. ఆయన. సో ద వర్డ్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ dwell in us. ఏమంటాడు 14వ వచనంలో? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. ద వర్డ్ was dwell in us. ఎందుకు ఆ వాక్యము మన దగ్గరికి వచ్చింది? ఏ కారణం? ఎందుకు వచ్చింది? ఏంటిది ఈ సమస్య? ఏంటి అసలు? చూద్దాం ఆ మాటను ఒకసారి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నాం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఇన్ని పనులు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు 70 వారాల తర్వాత మన మధ్యకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఎంతకాలం అక్కడ బానిసత్వంలో ఉన్నారు? దాదాపు 490 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. మనం ఎక్కడున్నాము? జీవితాంతము బానిసత్వంలోనే ఉన్నాం. కాబట్టి మనల్ని విడిపించాలని, మన తిరుగుబాటుతనాన్ని తీసివేయాలని, మనకు చక్కటి మార్గాన్ని బోధించాలి, చూపించాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారు మన మధ్యకు వచ్చాడు. ఆయన తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మన మధ్యకు వచ్చాడు. పాపము వలన కఠినమైన హృదయమును తిరుగుబాటును చేస్తున్నటువంటి జీవితం మనది. అహంకారమును అవిధేయతను నిండినటువంటి హృదయం మనది. తనను సృష్టించిన సృష్టికర్తను గాని తన తోటి వారికి గాని మనము లోబడిన స్వభావం నాకు తెలుసు అని విరమిగుతాం. అంత మోసం చేస్తాం, అంత అన్యాయం చేస్తాం, అంత తిరుగుబాటుతనం చేస్తున్నాం. పండుగ చేసుకోవడానికి కాదు కదా యేసయ్య వచ్చింది. నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని, నీలో ఉన్న తిరుగుబాటుతనం పోవాలని, నీలో ఉన్న కఠినత్వం తీసివేయాలని, నీలో ఉన్న అహంకారము అవిధేయతను తొలగించాలని
యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకి వచ్చాడు. కాబట్టి సగటు మానవుడు తిరుగుబాటు దృక్పథంతోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారు? తిరుగుబాటుతనంతోనే ఉన్నాడు. బైబిల్ చేత పట్టుకున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. బైబిల్ లేనివాడు ఎట్లా చేస్తాడు? ముఖ్యంగా బైబిల్ పట్టుకున్నాడు తిరుగుబాటు చేయడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. మరి మనాడు బైబిల్ పట్టుకొని కూడా తిరుగుబాటుతనాన్ని కలిగి మరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు అంటే అంత ఘోరమైన పరిస్థితి. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు మన మధ్యకు వచ్చారు. దాన్ని పర్యవసనాన్ని, జగడములు, దాని పర్యవసనం ఏమిటిది? కొట్లాటలు, భేదాలు, విమతాలు, ఎప్పుడు చూసినా భేదాభిప్రాయాలు, ఎప్పుడు చూసినా పోరాటాలు, ఎప్పుడు చూసినా యుద్ధాలు చెలరేగుతూనే ఉన్నాయి. కారణం మన కఠినత్వం. మనము సగటు మానవుని కూడా గ్రహించడం లే. ఇక దేవుని ఏం గ్రహిస్తాం? బైబిల్ పట్టుకున్నాడు కూడా ఈరోజు గ్రహించడం లే. బోధించేవాడు కూడా గ్రహించడం లే. ఎదుటి వాడిని కించపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు తిరుగుబాటు జీవితం అయిపోయింది. ఈరోజు తిరుగుబాటుతో ఏమైపోయింది? చెడిపోయిన జీవితం అయిపోయింది. లోకమంతా చెడుగుతో నింపబడతా ఉంది. అలాంటి పరిస్థితిని గుర్తించినటువంటి దేవుడు తానే దిగి రావడానికి ఇష్టపడ్డాడు. గనుక దీనత్వం మనకు లేదు, విధేయత మనకు లేదు, ప్రేమ మనకు లేదు. దానికి ప్రతిరూపం, దానికి ప్రతిబింబముగా యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చారు మన కోసం ఇక్కడికి. పండగ చేయడానికి కాదు, తినడానికి కాదు. ఇది గ్రహించడం లే. బైబిల్ చదువుతాం, అన్ని తెలుసు మాకు. ఏం తెలుసు? తినడం తెలుసు, గర్వించడం తెలుసు. యేసు ప్రభు ఎక్కడ తినడానికి వచ్చాడు? యేసు ప్రభు ఎక్కడ గర్వించడానికి వచ్చాడు? నీ గర్భం నుంచి నిన్ను విడుదల చేసి నీకు దీనత్వాన్ని నేర్పించడానికి వచ్చాడు. నేర్చుకున్నావా? పండుగ చేయి. నేర్చుకోలేదా? లోబడు. కాబట్టి ప్రతిరూపాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. తన యొక్క సారూప్యాన్ని మనకు చూపించడానికి వచ్చాడు. మన సారూప్యం ఎవరిది? ఎలా ఉంటుంది? మన యొక్క స్వరూపం ఏంటిది? అసలు చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన తయారు చేశాడు తన స్వరూపం మేరకే మనల్ని. ఆదికాండము 1వ అధ్యాయము చాలా చక్కగా ఉంది. 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. ఈ స్వరూపము దేవునిదే. దీన్ని నువ్వు అపవిత్రపరిస్తే నువ్వు ఏమి మూట కట్టుకుంటావు? ఏమి నువ్వు పరలోకం చేరుతావు? ఎలా దేవునితో ఉంటావు? దీన్ని అపహసించి, దీన్ని గర్వించి, దీనితో నువ్వు చెడు కార్యాలు చేస్తే దేవుడు ఇష్టపడతాడా నిన్ను? ఈ స్వరూపం నీది కాదు కదా, మీ అప్పది కాదు కదా, దేవాది దేవునేది. ఇంటి ఈ స్వరూపాన్ని అపవిత్రపరుస్తూ నీ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటే దేవుడు చూడలేక బాధపడి ఏడ్చి కన్నీరు కార్చి ఏం చేశాడు? తన అద్వితీయమైనటువంటి ప్రియమైనటువంటి కుమారుని మన మధ్యకు పంపాలని ఇష్టపడ్డాడు. అందుకు పుట్టాడు ఇక్కడ. కాబట్టి తన యొక్క సారూప్యాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడి ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఇది మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి డంబంగా ప్రవర్తిస్తాం, గర్వంగా ప్రవర్తిస్తాం, నీచమైన ఆలోచన కలిగి ఉంటాం. యేసు ప్రభు పుట్టాడు అని సంబరాలు చేస్తాం. లోపటవా? ఎంత దారుణమైన బ్రతుకు మనది. దీన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఆలోచించాలి. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఆయన ఏదో ఇక్కడ ఆడంబరం పొందాలని వచ్చాడా? కాదు. నీ తిరుగుబాటుతనాన్ని తీసివేయడానికి వచ్చాడు. నీలో ఉన్న గర్వాన్ని తీసివేయడానికి వచ్చాడు. నీలో ఉన్న అహంకారాన్ని తీసివేయడానికి వచ్చాడు.
నీలో ఉన్న వ్యభిచారణ తీసివేయడానికి వచ్చాడు. నీలో ఉన్న చీకటి దేవితాన్ని తీసివేయడానికి వచ్చాడు. క్రిస్మస్ పండుగ, బా కొత్త బట్టలు కావాలి, తినేదానికి తిండి కావాలి, ఎగరాలి, అలా చేయాలి. ఇది కాదు కదా పండుగ. కాబట్టి నీ జీవితంలో యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నేను తిరుగుబాటుతనం నుంచి నిన్ను విడుదల చేసి నీకు ప్రేమను నేర్పడానికి వచ్చాడు, నీకు విధేయతను నేర్పడానికి వచ్చాడు, నీకు తన సారూప్యం ఏంటిదే అని తెలపడానికి వచ్చాడు, నీకు దీనత్వాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నీవు మార్చబడాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది మర్చిపోయాడు మానవుడు. ఈరోజు తానా అని కొట్టుకుంటున్నారంతా. ఏం ప్రయోజనం? దానివల్ల నీకు ఏం లాభం? నువ్వు పవిత్రుని అవుతావా? నువ్వు అపవిత్రుని అయినావు కాబట్టే కదా యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు నీకోసం. కాబట్టి తన యొక్క మూల్యమైనటువంటి, తన ఉన్నతమైనటువంటి ఆశయం ఏంటిది అంటే, ఈ లోకంలో నువ్వు దేవునికి లోబడక జీవిస్తూ ఉన్నావు. లోబడే స్వభావాన్ని నీకు నేర్పాలని, నీవు లోబడే వాడిగా సిద్ధపరచాలని, యేసుక్రీస్తు ప్రభుల వారి తండ్రికి ఏ విధంగా లోబడ్డాడో నీవు కూడా తండ్రికి లోబడాలని, మాదిరికరంగా ఉండాలని, తన మాదిరికరమైన జీవితాన్ని మన ముందు పెట్టడానికి మోడల్గా వచ్చాడు మన ప్రభు. అట్టి ప్రభువుని బట్టి నువ్వు గర్విస్తావా? అట్టి ప్రభువుని బట్టి నువ్వు నిజంగా తిండికి ఆశపడతావా? ఆలోచించు. కాబట్టి యేసు ప్రభు వచ్చిన తన ఉద్దేశము నీలో ఉన్న చెడు నీచమైన పరిస్థితి నుంచి నిన్ను విడుదల చేసి నీకు మంచి స్వభావాన్ని ఇచ్చి, ప్రేమను అనుగ్రహించి, ప్రేమను పంచిపెట్టి, దినత్వాన్ని నీకు అనుగ్రహించి, తన యొక్క జీవితాన్ని నీకు అర్పించి, నీ కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది మర్చిపోయాడు మానవుడు. ఇది మర్చిపోయి డబ్బా కొట్టుకుంటున్నాడు, బ్యాండ్ కొట్టుకుంటూ మహేష్ ప్రభు పుట్టాడు. నువ్వేం చేస్తున్నావు? అల్లరి చేయడానికా? అందుకే చాలా మంది క్రిస్మస్ పండుగను చేయరు. తెలిసిన వాళ్ళు తెలియక ఆచార్యత చేస్తున్నారు చాలా మంది. చెప్పాలి అంటే పుట్టాడు, సంతోషమే. నువ్వు మార్పు చెందావా? నువ్వు సంతోషించాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకెందుకు వచ్చాడు ఆయన చూద్దాం. ఆ మాటను ఒక్కసారి రోమా పత్రిక 10వ అధ్యాయం, రోమా పత్రిక 10వ అధ్యాయము 20-21 వచనం చదువుకున్నాం. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వానికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడు? అవిధేయత నుంచి మనల్ని విధేయులుగా మార్చాలని వచ్చాడు దేవుడు. మనకున్నటువంటి భయంకరమైనటువంటి అవిధేయత చాలా భయంకరమైంది. మనమెన్నడూ కూడా దేవుని కొరకు ప్రయాసపడని మన యొక్క మూర్ఖపు స్థితి నుంచి మనల్ని విడుదల చేయడానికి వచ్చాడు. మనం దేవుని వెతకడంలే అసలు. నువ్వు ఏం పోగొట్టుకున్నావు? దేవుని పోగొట్టుకున్నావు. నువ్వు ఏం పోగొట్టుకున్నావు? పరిశుద్ధతను పోగొట్టుకున్నావు. నువ్వు ఏం పోగొట్టుకున్నావు? విధేయతను పోగొట్టుకున్నావు. నువ్వు ఏం పోగొట్టుకున్నావు? దీనత్వాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు ఏం పోగొట్టుకున్నావు? తగ్గింపును పోగొట్టుకున్నావు. ఇది నీకు కనపడలే. కారణం గర్వం, అహంభావం. సంపాదించుకున్నావు ఈ లోకపు డబ్బు, ఈ లోకపు ఆస్తి, ఈ లోకపు అంతస్తు గొప్పదనుకుంటున్నావు. నీ కోట్లు లక్షలు నిన్ను పరలోకం చేర్చగలవా? Accept Jesus, you will never enter into the kingdom of God. ఇది నువ్వు గ్రహించాలి. కాబట్టి
దేవుడు వచ్చిన తన ఉద్దేశం ఎందుకు వచ్చాడు? నీ తిరుగుబాటుతనాన్ని బట్టి వచ్చాడు, నీలో నా అహంభావాన్ని బట్టి వచ్చాడు. మరి నువ్వు సంతోషిస్తావా? అహంభావం విడిచిపెట్టావా? ఆయన హృదయంలో చేర్చుకోవా? డాన్స్ వేస్తే ఆయన చేర్చుకున్నట్లా ఆలోచించాలి. అందుకే చాలా మంది గొప్ప దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు, ప్రవక్తలు ఈ పండుగని ఈ విధంగా ఆచరించలే. భావము అర్థం బాగా తెలిసిన వ్యక్తులు ఈ పండుగను అట్లా పండుగ చేయరు. పుట్టాడన్న కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధిస్తారే కానీ ఇట్లా పండుగ చేయరు. గనుక దేవుడు వచ్చిన తన యొక్క సంపూర్ణమైనటువంటి తన ఉద్దేశం ఏంటిది అంటే మనలో ఉన్నటువంటి తిరుగుబాటుతాం, గర్విస్తాం, ఎదురు తిరుగుతాం, ఎదురాడతాం, వాటన్నిటి నుంచి మనం విడుదల చేయాలని యేసుక్రీస్తు ప్రభువు వారు మన దగ్గరకు వచ్చాడు. ఇంకెందుకు వచ్చాడు? పాపము నుండి మనల్ని నివారణ చేయడానికి వచ్చాడు. ఏంటిది పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపము, అవినీతి పాపము, సకల దుష్టత్వము పాపము, అక్రమము పాపము. వాటిని నివారణ చేయాలని యేసు ప్రభు వచ్చాడు. చూడండి దయచేసి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. పాపం చేసేవాడు, దేవుని వ్యతిరేకించేవాడు, దేవునికి ఎదురు తిరిగేవాడు, దేవుని ఆజ్ఞను పాటించని వాడు, దేవుడు అంటే లెక్కలు లేనివాడు, దేవుడు అంటే అస్సలు భయం లేనివాడు. వాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. నువ్వు బైబిల్ పట్టుకుంటానే దేవుని బిడ్డవు కావు, జాగ్రత్త. నీళ్ళలో మునుగుతానే దేవుని బిడ్డవు కావు. అందుకే చక్కగా వాక్యం సెలవిస్తూ ఉంది, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను భయపరచుటకే దేవుని కుమారుడు వచ్చాడు. యేసుప్రభు అందుకే వచ్చాడు, అపవాది నుంచి నిన్ను వేరు చేయడానికి వచ్చాడు. పాపం వలన నీ జీవితం ఏమైపోతా ఉంది? ఏం సంపాదించుకుంటున్నావు? ఆయాసం, దుఃఖం, బాధ. ఏమైంది? ఏం చేయాలా? ఒకటి పోతే ఒకటి, ఏం చేయాలా? నన్ను ఒక ఆయన అడుగుతున్నాడు ఆఫీసులో, ఏమయ్యా నీకేం దిగులు లేదా అన్నాడు. నాకు వండరైంది, ఏంద్రప్ప ఈ మనిషి నన్ను అడుగుతున్నాడు దిగులు లేదా? ఏం దిగులు? నాకేం దిగులు లేదే అన్నా. అదే అట్లనే రాస్తున్నాను నాకు అన్నాడు. ఏమైంది? మేము ఎంత దిగులుతో మాకు సరిగా నిద్ర లేదయ్యా, మాకు పరిస్థితి బాగాలేదు అన్నాడు. నాకేం దిగులు లేదయ్యా, నేను ఒక్కడే ఎదురు చూస్తా ఉన్నా. ఏంది? ఎప్పుడు దేవుడు పిలుస్తాడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నా. అదొక్కడే నాకు కావాల్సిందన్నా. స్టన్ అయిపోయినారు. మరి నీకుందా ఈ ఆలోచన? వస్తుందా అసలు ఈ ఆలోచన? దేవుని ఇంకా దూషణ పాలు చేస్తున్నావా? దేవుని ఇంకా అవమానం చేస్తున్నావా? దేవుని నిజంగా నీ యొక్క దూషణ మాటలతో ఆయన వ్యతిరేకిస్తున్నావా? ఆలోచించుకో ఒకసారి. కానీ ఆయన వచ్చిన తన ఉద్దేశం ఏంటిది? పాపము, నీలో ఉన్న పాపం నుంచి నిన్ను దేనికి వచ్చాడు? విడుదల చేయడానికి వచ్చాడు, నివారణ చేయడానికి వచ్చాడు, సరిదిద్దడానికి వచ్చాడు, కడగడానికి వచ్చాడు. ఇది మర్చిపోయి పండుగ చేస్తున్నావా? ఆలోచించుకో ఒకసారి. మానవుడు గ్రహించడం అసలు ఇంకా దేనికి వచ్చాడు? మన తిరుగుబాటుతనం, మోటుతనం, గర్వము, అహంభావం
ఒకటి. రెండవది పాపము, ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞను పాటించని బ్రతుకు మనది. దాని నుంచి నేను కాపాడాలని, ఆజ్ఞకు నిన్ను అప్పగించాలని, ఆజ్ఞానుసారంగా నేను జీవించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మూడవది, ఎందుకు వచ్చాడు? నీవు చేసిన దోషము నిమిత్తము తను తాను ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడి నీకు విడుదల చేయడానికి వచ్చాడు. కారణం, పాపము వలన వచ్చు జీతము మరణం. నువ్వు పాపం చేసావా, నీకు నరకం. మరణం అంటే నరకం. కానీ మరణం ద్వారా జయించుటకు, మరణాన్ని జయించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఏమని పడవ చేస్తావు? నీకు మరణం లేదని పడవ చేస్తావా? ఆలోచించుకో ఒకసారి. ఎంతో మంది తెలియక తెలిసి రకరకాలుగా పండగలు ఆలోచన. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అందుకొచ్చాడు ఆయన. ఇది మర్చిపోయి పండగ చేస్తామా? ఆలోచించాలి ఒకసారి. ఏం పండగ చేస్తాము? కనీసం నీలో సమాధానం ఉందా పండగ చేయడం? పాపం అనేది నిన్ను ఏలుతా ఉంటే ఏమని పండగ చేస్తావు? పాపం వలన జీతము నీకు మరణము, నరకము అన్న సత్యాన్ని నువ్వు ఎరిగి కూడా ఏమని పండగ చేస్తావు? అల్లరి చేస్తున్నావా? దేవుని నామాన్ని వ్యక్తపరుస్తున్నావా? ఆలోచించుకో. ఆయన వచ్చింది దేనికి? నీ పాప దోషము నుంచి నిన్ను విడిపించడానికి ఆయన తన ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడిన వాడై నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నిన్ను విడిపించడానికి ఏం చేశాడు ఆయన? ఆయన కూడా శరీరాకారంతో రక్త మాంసములతో మన మధ్యకి వచ్చాడు. కనీసం ఆయన చూసి మార్పు చెందాలా లేకపోతే పండగ చేయాలా? ఏం చేస్తున్నావు? మార్పు చెందేవా? నీలో వేషధారణ లేదా? నీలో మోసం లేదా? నీవు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. నీలో గౌరవ స్వభావం ఉందా? నీలో విధేయత్వం ఉందా? సంతోషించు. నీలో అది లేదు అంటే, నువ్వు పండగ చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? నువ్వు అల్లరి చేస్తున్నావు, దేవుని నామాన్ని వ్యక్తపరుస్తున్నావు. గ్రహించాలి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడాలని, ఆయన కోపం నుంచి మనము కాపాడబడాలని, ఆయన ఉగ్రతకు మనము పాలు పొందకుండా నిమిత్తమై పరలోక రాజ్యానికి వారసులం కావాలని, తన యొక్క రక్తాన్ని చెందించి మనకు వెలకట్టి మన పాపాలను క్షమించి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చాలని యేసు ప్రభు దిగి వచ్చాడు. ఏం పండుగలు చేసేది? ఆలోచించు ఒకసారి. నెక్స్ట్ వన్, యుగాంతము వరకు తన నీతిని బయలుపరచడానికి వచ్చాడు యేసు ప్రభు. యుగాంతం వరకు తన నీతిని బయలుపరచాలని వచ్చాడు. ఎందుకు అంటే మనం ఆయన
మనం అనుకుంటాం మనమే నీతిపరులం అని. ఏం నీతిపరులం? గర్విష్ఠులం. అనుకోవడమే గర్వం. నేను నీతిపరుని అని అనుకోవడమే గొప్ప గర్వం. కాబట్టి చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. అవినీతితో నిండిపోయినటువంటి మానవ జాతిని, అక్రమాలతో నిండిపోయినటువంటి ఈ రాజ్యములను, ఈ రూపమును ఏం చేయడానికి వచ్చాడు? తరతరాలుగా ఉండే నీతి రాజ్యాన్ని స్థాపించడానికి యేసుప్రభు వచ్చాడు. ఇది మర్చిపోయాం మనం. మాకు తెలుసులే యేసుప్రభు, మాకు తెలుసులే యేసుప్రభు పుట్టినాడు, మేము పండగ చేస్తాములే అని పండగ చేస్తామంతే. ఎందుకు చేస్తున్నావు పండుగ? ఆయన పుట్టినాడు బాగానే ఉంది, ఎందుకు పుట్టాడు ఆయన? పుట్టింది నీ కోసమని, నీలో ఉన్న అహంభావాన్ని, అహంకారాన్ని తీసివేయాలని కాదు కదా. నేర్చుకో, తెలుసుకో. యేసు ప్రభు పుట్టిన తన యొక్క ఉద్దేశం ఏంటిది? పండుగ చేసుకోమని కాదు. ఆయన రాజ్యాన్ని స్థాపించాలని. నీవు నిజంగా ఆయనకు లోబడిన వాడవైతే నీ ద్వారా కూడా ఆయన రాజ్యం స్థాపించబడుతుంది. కారణం ఆయన శిష్యులు అవుతావు. నీళ్ళలో మునుగుతానే శిష్యులు కాలేరండి. చాలా మంది తప్పుడు బోధలు చేసి కూడా ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా సెలవీయదు. నీవు మార్చబడాలి. ఆ రాజ్యంలో నీకు వారసత్వం కావాలి. ఆ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలి. తో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రాయశ్చిత్తార్థ బలిని నువ్వు స్వీకరించి, అంగీకరించి అనుభవిస్తే నీవు ఆ రాజ్యానికి వారసులవుతావు. అలా నువ్వు చేయకపోతే నిత్య నరకం నీకు తప్పదు, సందేహం లేదు. కాబట్టి వీటన్నిటిని బట్టి యేసు ప్రభు మన మధ్యకు వచ్చాడు. ఇక చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తా పోతే. ఇప్పుడు ఎన్ని చెప్పినాను సరే ఆలోచించుకోండి. ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36, 37, 38 వచనాలు చదువుకుందాం. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. చాలా స్పష్టంగా అన్నాడు. మనం ఈ లోక సంబంధంగా పండుగ చేస్తామండి. ఆయన రాజ్యం ఈ లోక సంబంధం కాదు అంటా ఉంటే నువ్వు ఈ పండుగ చేసే ప్రయోజనం ఆయనకు ఏం మహిమ ఉంటుంది? ఒకప్పుడు తెలియక చేశావు, కానీ ఇప్పుడు తెలుసుకో. అప్పుడు తెలియక ఎన్నో తప్పులు చేశావు, ఇప్పుడు తెలుసుకో. అందుకని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే ఏమంటాడు? నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఈ లోకానుసారమైనటువంటి రాజ్యాన్ని ఏలడానికి నేను వచ్చినట్లయితే నన్ను సెలవు ఎందుకు అప్పగిస్తారు? నన్ను ఎందుకు సెలవు వేస్తారు? నేను ఎందుకు రక్తం కార్చాలి? మీ తోలవలసిండే వారి కదా. కానీ నేను అప్పగింపబడుతున్నాను అంటే మీరు బాగుపడాలని. నేను రక్తం కారుస్తున్నాను అంటే మీ పాప దోషం నుంచి మీరు విడుదల పొందాలని. మీరు చేసినటువంటి అపరాధములను బట్టి నేను ఈ రక్తాన్ని చెల్లిస్తూ ఉన్నాను. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకు పిలాతు, నీవు రాజువా? నీవు రాజువా? ఎస్. చూడేమంటాడు?
అని ఆయనను అడుగగా యేసు, నీవన్నట్లు నేను రాజునే. ఎస్, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్. నేను రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు. అయితే నా రాజ్యము ఇది కాదు, నాది పరలోక రాజ్యం. రాజుని సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. మనం అబద్ధాన్ని గురించి సాక్ష్యం ఎంత చెప్పమనే చెప్తాం, కానీ సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పలేము, మన చేత కాదు. ఇది మనలో ఉన్నటువంటి బలహీనత, దుర్బోధ. దానికి మసాలా పెట్టమంటే ఎంతైనా పెడతాం. మళ్ళీ ఎక్కువ మసాలా పెడితే ఏమైతే కూరలు కూడా తినలేరు మళ్ళీ. కాబట్టి నీ బ్రతుకు అంతే. నువ్వు ఎంత మసాలా పెట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకో. వాటి నుంచి నిన్ను విడిపించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. సత్యానికి నువ్వు లోపడ్డావా, ఆయన మాట వింటావు, ఆయన చెప్పినట్టు నడుచుకుంటావు, ఆ విధేయత నీకు వస్తుంది. ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందుతావు. లేకుంటే మోసం చేస్తూనే ఉంటావు, అన్యాయం చేస్తూనే ఉంటావు, అపరాధం చేస్తూనే ఉంటావు, పాపానికి బానిసగా జీవిస్తావు, వ్యతిరేకిస్తూ ఉంటావు, యేసు నామాన్ని వ్యర్థపరుస్తూ ఉంటావు, నరకానికి సిద్ధమవుతావు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నిన్ను తప్పించాలని వచ్చాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, నీ తిరుగుబాటుతనం నుంచి నిన్ను విడుదల చేయాలని వచ్చాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడ తిరగబడలే. రెండవది దేనికి వచ్చాడు? నీ పాపం నుంచి నిన్ను నివారణ చేయడానికి ఆయన వచ్చాడు. నువ్వు పాపంతో ఏమైపోతున్నావు? కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు. ఎందుకంటే ఆయన బ్రతుకు అనుకుంటున్నావు. మూడవది ఎందుకు వచ్చాడు? నీ దోషము నిమిత్తము తానే ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు. ఇక నాలుగవది ఎందుకు వచ్చాడంటే, యుగాంతమందు తన నీతిని వెల్లడిపరిచి నిన్ను తన నీతి రాజ్యంలోనికి చేర్చాలని వచ్చాడు. ఈ 4 చాలండి. చాలా ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి యేసు ప్రభు రావడానికి. అన్ని ఒకే రోజు కుదరదు. కాబట్టి వీటిని బట్టి దేవుడు ఈ పరిస్థితి బట్టి నా కోసం ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతలమై స్తుతి చెల్లిద్దాం, ఆరాధిస్తాం. దేవుడి మాటలను వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.